ప్రత్యేక రాష్ట్రం వస్తే బాగుపడతాం అనుకుంటే ఆ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కట్టక ఒక ప్రాజెక్ట్ కట్టిందయ్యా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందయ్యా? కాళేశ్వరం 1,00,000 కోట్ల పైబడి కట్టి కూల్చేశారు తప్ప ఒక్క చుక్క నీళ్లు కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి లేకుండా పోయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు 38,000 కోట్లతో మొదలు పెడితే 11,000 కోట్ల రూపాయలు పూర్తి చేస్తే కేవలం మిగిలి ఉన్నటువంటి 27,000 కోట్లతో కంప్లీట్ చేస్తే 16.5 లక్షల ఎకరాలకి నీళ్లు, 7 జిల్లాలకి మంచినీళ్లు, హైదరాబాద్ ఇండస్ట్రీకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ని 27,000తో అయిపోయేటువంటి 27,000 కోట్లతో అయిపోయేటువంటి ప్రాజెక్ట్ని కాళేశ్వరం పేరు మీద నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చూసాం. ఆ ప్రాజెక్టు 1,40,000 కోట్లకు పెరిగింది. ఎక్కడ 27,000 కోట్లు, ఎక్కడ 1,47,000 కోట్లు? పోనీ ఆ 1,47,000 కోట్లతోనైనా ఉందా ప్రాజెక్ట్ అంటే కూలిపోయి నీళ్లు లేనటువంటి పరిస్థితిలో ఈరోజు మనం బాధపడతా ఉన్నాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్ట్, ఒక్కొక్క ప్రాజెక్ట్ టీఎంసీ కెపాసిటీ 100 టీఎంసీల పైన ఉంటే కూడా చెక్కు చెదరలేదు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ వచ్చి కేవలం 5 టీఎంసీలు, అన్నారం వచ్చి 10 టీఎంసీలు, లేకపోతే సుందిళ్ళు వచ్చి ఒక 8 టీఎంసీల కెపాసిటీలో ఉన్న ఈ ప్రాజెక్టులే కేవలం 10 టీఎంసీ లోపులోనే నీళ్లు మోయలేకుండా కొట్టుకొని పోయే పరిస్థితి వస్తే ఎంత దుర్వినియోగం చేశారో నిధులు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా యావత్ రాష్ట్ర రైతాంగ సోదరులందరికీ తెలియజెప్పడం కోసమే నేను ఈ లెక్కలు చెప్పానని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను.